భారత్ అమెరికాల మధ్య కీలక చర్చలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. హైదరాబాద్ హౌస్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ చర్చలో రెండు దేశాల విదేశాంగ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్, అమెరికా రెండు బలమైన మిత్ర దేశాలని ఈ సందర్భంగా జయశంకర్ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని భారత్ ఆకాంక్షిస్తోందని వెల్లడించారు. కాగా చాలా అంశాల్లో భారత్, అమెరికా పనిచేయాల్సి ఉందని మార్క్ రూబియో స్పష్టం చేశారు. దౌత్య సంబంధాల బలోపేతానికి రెండు దేశాల మధ్య అనేక సారూప్యతలున్నాయని చెప్పారు. భారత్, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలని మార్క్ రూబియో వెల్లడించారు. భారత్, అమెరికాల మధ్య కీలక చర్చలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. హైదరాబాద్ హౌస్లో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, అలాగే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ చర్చల్లో రెండు దేశాల విదేశాంగ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్, అమెరికా రెండు బలమైన మిత్ర దేశాలని ఈ సందర్భంగా జయశంకర్ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని భారత్ ఆకాంక్షిస్తోందని వెల్లడించారు. కాగా చాలా అంశాల్లో భారత్, అమెరికా పనిచేయాల్సి ఉందని మార్కో రూబియో స్పష్టం చేశారు. దౌత్య సంబంధాల బలోపేతానికి రెండు దేశాల మధ్య అనేక సారూప్యతలున్నాయని చెప్పారు. భారత్, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలని మార్కో రూబియో వెల్లడించారు. Now we have a comprehensive global strategic partnership which I think in plain language means that we have a very deep, very broad-based cooperation and a relationship that impacts and influences other regions and the world. And that is because we have converging interests on many issues and in many parts of the world. We are the two largest democracies in the world, and so that alone is a baseline for incredible cooperation. But we have so many common interests that it makes all the sense in the world for us to continue to build upon. This is not about restoring or reinvigorating. I see people use that terminology. This is about continuing to build on what is already a very solid and strong strategic partnership. One of the most important ones that we have, and I would argue one of the most important ones in the world.